మీరు ఎంత కాలం అవుతుంది? మేము ఉండబట్టి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నాం. మరి వెళ్ళిపోమంటారు, ఏంది పరిస్థితి? వెళ్ళిపోమంటారు అంటే ఆయన వచ్చి అనుమాత్రం వెళ్ళిపోవడానికి వెళ్ళిపోవడానికి రెడీ లేవు. మేము జాగాలు కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం, మా సగం జీవితం ఇక్కడనే అయిపోయింది. ఇప్పుడు వచ్చి కూలగొట్టినాక మా పిల్లలు జల్లలు మేము ఎక్కడ వెళ్ళిపోయి బతకాలి చెప్పు? డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే నువ్వు పోయి అడవులు ఇస్తావు, మా పిల్లలు ఇక్కడ చదువుకుంటారు, మేము పనులు చేసుకొని బతికేది ఇక్కడ. మేము నువ్వు 50 కిలోమీటర్ దూరకెళ్ళి వచ్చి మేము ఇక్కడ పని చేసుకొని బతకగలుగుతామా? మా పిల్లలు ఇక్కడ చదివించగలుగుతామా? నువ్వు ఇక్కడ నుంచి పంపిస్తానంత మాత్రం ఎట్టు వెళ్తాము? ఆడు ఏమన్నా చేయని మేమైతే వెళ్ళే పరిస్థితి లేదు. అది ఎంతవరకైనా వెళ్తానికి రెడీ ఉన్నాం. వెళ్ళాలంటే మీకు ఏమన్నా అంటే వేరే ఏదన్నా ఎక్స్పెక్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆయన ఇచ్చి జాగా నోటీస్ ఇచ్చి జాగా గీతికి ఇస్తాం, ఇల్లు ఉంటే ఇది ఇస్తాం, ఈ రకంగా ఏదైనా చెప్తే దాన్ని బట్టి ఏదైనా డిసిషన్ తీసుకోనికి వస్తుంది. నువ్వు డైరెక్ట్ వచ్చి జేసీబీ కూల కొడతా మటుకు ఎవరు ఖాళీ కూర్చుంటారు? దేనికైనా రెడీ అని మేము కూడా ఫిక్స్ అయిపోయినాం. నువ్వు ఎట్లా వస్తావు మేము కూడా దానికి కూడా రెడీ ఉన్నాం. సత్యతానికైనా రెడీ, దేనికి సగం జీవితం అయితే ఆల్రెడీ మేము అల్లనే పెట్టేసినాం. కష్టపడి 7-10 లక్షలు పెట్టి కొనుక్కున్నాం, ఇల్లు కట్టుకున్నాం, అంతా చేసుకున్నాం. ఇప్పుడు అనువాదం కూడా దిగినాక మేము ఇప్పుడు ఏం సంపాదిస్తాం? మా పిల్లలకు మాకున్నది గూడ ఒకటి, ఆ గూడగులు వచ్చినాక మేము పిల్లలతో ఏడవై బతాం చెప్పు? ఏం చేస్తాడు? మా రెక్కలు ఇడుచుకొని బాసన్ల పని చేసుకొని బట్టలు పెట్టుకొని హిమాయత్ విజయనగర్ గూగుడుపల్లి ఇదంతా పోయి కష్టపడి మా రెక్కలతోటి ఇంత తీసుకొని కట్టుకుంటే ఆ నమ్మ కట్టిండా మాకు ఇచ్చిండా? 1 రూపాయి ఇచ్చిండా? ఒక ఓటుకు 1000 రూపాయలు ఇచ్చిండా? నా సార్థంగా మా ఇల్లు కూడా కొట్టనికే రావాలి కొడుకుని సావ చెప్తాం. అవును మరి ఓటుకు ఇచ్చిండా? 1 రూపాయి తీసుకోకుండా వేసినాము కొడుకు. మాకు మంచిగా చేస్తాడంటే ఒక్క ఓటుకు 10 రూపాయలు తీసుకోలే, అంత న్యాయం చేసినాము. మాకు న్యాయం చేశాడు, మంచిగా చేస్తాడు, మంచి న్యాయం చేస్తాడు అని చేసినాము. ఇప్పుడు తిండి లేదు, తిప్పలు లేదు, నిన్న తిండి ఇవాళ తింటున్నాం, ఇవాళ నిన్న తింటున్నాం, రెగలకు చదవలేదు. ఇంత కష్టమా మాకు? నిన్న అందుకొరకేనా మేము కోరుకున్నది. ఇప్పటికే అయిపోయింది. ఇప్పటి నుంచి అన్ని ఓట్లు ఇక్కడనే, మా జన్మస్థానం ఇక్కడనే, సచినోళ్ళను కూడా బొందలగడ్డ ఇక్కడనే, అన్ని ఇక్కడనే ఉన్నాయి మాకు. బొందలగడ్డ ఉడక పోదాం, బొందలగడ్డ ఉడక మా పిల్లలు ఉడక ఇక్కడనే పుట్టిర్రు, ఇక్కడనే చచ్చినాము. ఇన్నేళ్ల సంది పైసలు లేక కూటికి చచ్చి గుడ్డకు చచ్చి ఆడపిల్లలు ఉంటే పిల్లల పెళ్లిళ్ళు చేసి ఇవన్నీ బాధలు పడుకుంటూ వస్తున్నాం అయ్యా. ఇప్పుడు వచ్చి ఇంత గుడి చేసుకుంటే గుడిచే ఊలగొట్టడానికి వాడి నోట్లో అని పెళ్ళాన్ని ఊలగొడతాడా చెప్పు? వాడు పెద్ద పెద్ద బిల్డింగులు ఉన్నాయి, కూలగొట్టుకో, పెద్ద పెద్ద ఫార్మేషన్లు కట్టుకో. ఈ గరీబ్ వాళ్ళని కూలగొడితే నీకు న్యాయం కాదు. మేము గెలిపిస్తాము, మామూలు కొద్దు వస్తుందా? అవును, మాకు మేము గరీబ్ వాళ్ళం, పైసా జమ చేసుకొని కొంచెం కొనుక్కున్నాం. మేము ఎకరాలు కొనుక్కోలే, మేము 50 గజాలు 40 గజాలు కొనుక్కున్నాం. మాకు మా ఇల్లు కూలగొట్టడానికి అధికారం లేదు. మేము ఇంట్లో అయినా సావనికైనా రాడే కానీ వాళ్ళ అమ్మనైనా సంపాదించిన భూమి మాకు ఇయ్యలే. మేము రూపాయి కూలి చేసుకొని బతికినాం, మేము రూపాయి సంపాదించుకున్నాం, మా పిల్లలు బతికించుకుంటున్నాం. మాది కూలగొట్టడానికి అధికారం లేదు. మేము దాంట్లో అయినా సావనిక రాడే. ఆయన గెలిచినందుకు ఆయన పేరు వినా మేము సావనికైనా రాడే. ఆయన వచ్చి మంచిగా పేరు వస్తా మీరేమంత రెడ్డికి 5 సంవత్సరాలు గెలిచిండు కదా, 5 సంవత్సరాలు నాది ఎవడు బీకలేడు అని చేస్తున్నాడు వాడు. అంతకుముందు చేసేది ఉండే, ఎలక్షన్ ముందు చేసేది ఉండే. అదే కదా, అందుకొరకే అన్ని డ్రామాలు ఎంతమంది రూపాయి కూడా పెట్టి జమ చేసి కొన్నారు, రూపాయి జమ చేసి కొన్నారు. ఇప్పుడు వచ్చేసి సడన్ గా అంటే ఎవరు ఎక్కడ బతుకుతారు? బెదిరించడం, అది చేయడం. వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు, అక్కడ పోలీసు వాళ్ళు, ఇక్కడ పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. మహారాష్ట్రం లంచ కొడుకు వచ్చి 8 నెలలు అవుతుంది. లంచ కొడుకు 8 నెలలు కూడా కాలేదు, వచ్చి ఆడుకుంటున్నాడు ఆత్మలతోటి. వాడు ఆడుకుంటున్నాడు. వాడిని బతకని ఏమయ్యా? చంపేస్తాం, చంపుతాం. 100% చచ్చిపోతాడు. 5 ఏళ్ళు ఉడక ఈ రాజ్యం వేలాడు వాడు. వాని ఊరు పక్కకే నా ఊరు ఉడక, వాని ఊరు పక్కకే నా ఊరు ఉడక. వాడు బతకడు, వాడిని అయితే సామాన్యంగా బతకనియరు, వాడిని చంపుతారు 100%. ఇట్లా చేసిండంటే ఇదైతే